మళ్ళా చాలామందికండి డయాబెటిస్ అంటే జస్ట్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ ఇలానే అనుకుంటా ఉంటారు. బట్ యాక్చువల్‌గా మన గట్ మైక్రోబయోమ్ అంటే మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియానే మేజర్ రోల్ చేస్తాయి అని మీకేమైనా ఐడియా ఉందా? సో, దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరు ఎక్కడ చూసినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదా? లేకపోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటూ ఉంటారు కదా! దాని గురించి రియల్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గుడ్డా? బ్యాడా? దాని గురించి తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఏమవుతుందంటే మన లోపల లైనింగ్ ఆఫ్ స్టమక్ అంటారు ఆర్ ఇంటెస్టైనల్ సిస్టమ్‌లో దానికి రికవరీ టైమ్ ఉంటా ఉండదనమాట. సో, దాంట్లో ఉన్న ఇన్ఫ్లమేషను అది గట్ అంటారు. అంటే వాటిని మొత్తాన్ని రిపేర్ చేయడానికి టైం ఉండడం వల్ల బాడీలోకి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతదనమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటిస్ ఇన్ పీపుల్. మనము ఫుడ్ తినడం మానేసినప్పుడు అక్కర్మాన్సియా అనే ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటది. ఇది మన గట్ లీకేజ్‌ని, ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తది. దీనివల్ల బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేదను డయాబెటిక్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతా ఉంటదనమాట. మనకి ఇంటెస్టైన్‌లో ఉండే లైనింగ్ వీక్ అయిపోయిందనుకోండి. సో, దానివల్ల మనకి వేస్ట్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఇంటెస్టైన్‌లో తయారయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా బ్లడ్‌లోకి లీక్ అయిపోవడం వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ పూర్ ఉంటా ఉంటది. సో, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఆ మెకానిజం ఇంప్రూవ్ అవుతా ఉంటది. దీన్ని కరెక్ట్ మెకానిజం అంటే 16:8 అంటారు. అంటే 8 అవర్స్‌లో ఫుడ్ తీసుకొని మిగతా 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఈ మెకానిజం బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తా ఉంటది. అలాగే మనము చేసే ఒక మిస్టేక్ అండి. ఉపవాసం ఆగిపోయిన తర్వాత సడెన్‌గా ఏదంటే అది మొత్తం తినేసేస్తాం. అది వన్ ఆఫ్ ది వెరీ డేంజరస్ రీబౌండ్ ఫినామినన్ లాగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. దానికి ఎక్కువగా పీచు పదార్థాలు అంటారు. అంటే ఫైబర్ డైట్ అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా స్లోగా దాన్ని నార్మల్‌గా తీసుకొస్తా ఉంటది. అదే సడెన్‌గా మనము గ్లూకోజ్ గాని లేకపోతే ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇంత చేసిన ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా దాంట్లో పోతా ఉంటాయి. సో, బీ కేర్‌ఫుల్. మరలా అంటే ఉపవాసం నుంచి మరలా రికవరీ స్టేజ్‌కి కూడా ఒక గ్రాడ్యుయల్‌గా స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో, ఉపవాసం అంటే మనకి బరువు తగ్గడం ఒకటే కాదు. ఇది దివ్యౌషధం. అంటే మనకి బాడీలో ఇంటర్నల్ సిస్టమ్‌ని రిపేర్ చేయడానికి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లైనింగ్ రిపేర్ చేయడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి, డయాబెటిస్ ఉన్నోళ్ళకి ఇవన్నీ కూడా ఒక దివ్య ఔషధాల్లాగా పనిచేస్తాయండి. సో, ట్రై యువర్ బెస్ట్ అండ్ టు సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొంచెము కంట్రోల్‌గా, జాగ్రత్తగా చేయండండి. అట్లా కాకుండా ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళిపోవడము, అసలు కంప్లీట్‌గా మానేసేయడము, రోజుల తరబడి ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీలో వెరీ బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. దాన్ని కీటోన్ బాడీస్ అంటారు. అవి మన హోల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తా ఉంటాయి. అండ్ మన హెల్త్ మొత్తం చాలా డిటీరియేట్ అయిపోద్ది. సో, బీ కేర్‌ఫుల్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్.